సిద్దిపేట జిల్లా రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా దుబ్బాకలో ఎరువుల దుకాణాల ముందు బారులు తీరారు. ఒక్క బస్తా యూరియా కోసం ఆధార్ కార్డులు పట్టుకుని క్యూ లైన్లో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి అన్నదాతలు పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణాలకు క్యూ కట్టారు. రైతన్నలు పెద్ద ఎత్తున తరలి రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ కొనసాగుతోంది. కేసీఆర్ పాలనలో ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదని, కానీ రేవంత్ హయాంలో మాత్రం కష్టాలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులను సరిపడా ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి 4 గంటలు ఆయన వచ్చి ఇదివరకు ఇంతకుముందు ప్రభుత్వం ఆధార్ కార్డు జిరాక్స్లు అది ఇది లేకుండే. ఇప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్లు ఈ సంచులు కూడా దొరుకుడు కష్టమవుతుంది. మాకు ఇంకా ప్రాబ్లం బాగా అవుతుంది. మరి ఇంకా చర్య తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది గవర్నమెంట్ అది చేస్తున్నాం. నాకు మన సంచులు అవైలబుల్ కావాలని మేము కోరుకుంటున్నాం. తీసుకొని ఏం చేస్తారు, ఈ నెంబర్ బట్టి ఏం చేస్తారు? మరి మా భూములు తీసుకునేది ఉందా? జిరాక్స్ తీసుకుని మా భూమిని ఏమన్నా డాక్యుమెంట్ చేస్తారా? మాకు అవన్నీ డీటెయిల్స్ మీకెందుకు? ఇవన్నీ మా సంచులు కావాల్సింది సంచులు, మీకు డీటెయిల్స్ మా డీటెయిల్స్ మీకెందుకు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మాకు ఆన్సర్ చెప్పాల్సింది గవర్నమెంట్ చెప్పాలి. 6 గంటలకు వచ్చాము, ఇప్పుడు 11 అవుతుంది సమయం. ఇప్పటివరకు యూరియా వస్తలు దుబ్బాకలో యూరియా కొరత చాలా బాగుంది. రైతులకు సహకరించి యూరియా రావాలని కోరుతున్నాం. యూరియా తీసుకోవడానికి జిరాక్స్లు ఎలాంటివి వాడలేదు, డైరెక్ట్ బుక్లో ఎంట్రీ చేసుకోరు. ఇప్పుడు జిరాక్స్ తీసుకుంటారు. జిరాక్స్ డాటా మొత్తం వేరే లోన్కి తీసుకోవాలంటే ఎవరు బాధ్యులు? ఈ డాటా మొత్తం పోదు. మా పరిస్థితి ఏంది? రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. యూరియా రావాలి, ఈ జిరాక్స్లు అన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళు ప్రభుత్వం? కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి మొత్తం గవర్నమెంట్ రైతులకు ఇబ్బంది కలుగుతుంది. యూరియా ప్రస్తుతం మొత్తమే లేదు. వారం రోజుల నుంచి దుబ్బాకి ఈరోజు పొద్దున వచ్చింది. రైతులు ఉదయం పొద్దుగాల 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు లైన్ చూడండి, మొత్తం రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. యూరియా లేదు దుబ్బాకలో మొత్తం. పోలీసుల ఆధ్వర్యంలో కొద్దిగా వెల్లివిల్లి ఏది కాకుండా చాలా మంచిగా నడుస్తుంది. కానీ యూరియా ఎక్కువ రావాలి. ఎక్కువ వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది కావాలి. ఎందుకంటే సీజన్ కాబట్టి జిరాక్స్ మొత్తం ఉండదు. 1, 2 ఇస్తారు, ఒక్కరికి 2 ఇస్తారు. మీరు ఎక్కువ ఇవ్వాలి. 4-5 ఎకరాల పరిస్థితి 2 తీసుకోవాలి.